లోకేష్ గారి పాదయాత్ర కూడా సంకారం అయిపోయింది. ఎలా చెప్పండి. లోకేష్ గారి పాదయాత్ర గురించి మనం చెప్పేది ఏముంది? లోకేష్ గారి పాదయాత్ర సిటీ వచ్చినప్పుడేమో అక్కడ దిగి 4 అడుగులు వేస్తాడు, మళ్ళీ సిటీ దాటగానే బస్ ఎక్కేసి ఇంకో ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో యాత్ర. అదొక యాత్రేనా? లోకేష్ యాత్రకి జగన్మోహన్ రెడ్డి యాత్రకి అసలు ఏం పొంతన ఉందండి? ఆయన ఏంటి, ఒక ఎమ్మెల్యేనా, కార్పొరేటరా, వార్డు మెంబరా, ఎవరైనా? అంటే 226 రోజులు 3,000 కిలోమీటర్లు నేను ప్రజల్లో తిరిగాను, ప్రజల సమస్యలు నేను ఎరిగాను. ఈ రెడ్ బుక్లో అధికారి ఏ అధికారి అయితే చట్టరీత్యా నేరాలు చేసే వాళ్ళందరి పేరు రాసుకొని మేము అంతు చూస్తానని చెప్పి ఎర్ర బుక్ కూడా చూపిస్తున్నాడు. ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఈయన అంతు చూడటం కోసం, అందరు అంతు చూడటం కోసం ఆయన గెలిపించాలి ఏంటి? ప్రజలు గెలిచాక అందరు అంతులు చూడటానికి, తాట తీయటానికి, తోకలు కట్ చేయటానికి వీళ్ళని గెలిపించాలా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల పేరు చెప్పి 2 బటన్ నొక్కుతున్నాడు. ఒకటి ఎర్ర బటన్, ఒకటి బ్లూ బటన్, కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. అదే వీళ్ళు ఎర్ర బుక్కులో రాసుకుంటే ఎవరికి ఏమి ఎర్రిపప్పలాగా చూడటం తప్పితే ఏమి ఉండదు. ఆ ఎర్ర బుక్కు లేదు, ఆ ఎర్రిపప్ప ఉండడు. 2024 ఎలక్షన్ అయిపోయిన అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో కూడా కొంతమంది మారుస్తున్నారు, టికెట్లు ఇవ్వట్లేదు అంటున్నారు. వాళ్ళ పార్టీలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్ అయింది. తెలంగాణలో ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారో ఆయనకి సర్వేలన్నీ మొత్తుకున్నాయి. ఏమని? మీరు ఎవరైతే అభ్యర్థులు ఉంటున్నారో వాళ్ళ మీద మైనస్ నెగిటివ్ ఉంది, వాళ్ళని మార్చుకోండి సిట్టింగ్ ఎమ్మెల్యేలని అని చెబితే ఆయన దాన్ని లెక్క చేయకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఇక్కడ అలా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బటన్ నొక్కితే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో ఎట్ ద సేమ్ టైం ఆయన ఎమ్మెల్యేగా నిలబెట్టే క్యాండిడేట్కి కూడా కొద్దో గొప్ప చూసి ప్రజలు ఓటు వేసే వ్యక్తికి సర్వే ప్రకారంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు ఇస్తారు సీట్లు. అర్థమైందా? అది అంటే చిత్తుకాయత్ గారు చిత్తుపట్ల పడాల్సినటువంటి చిత్తుకాయత్ గారు మళ్ళీ తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో వేస్తే అది చిత్తుకాయత్ వైద్య కానీ మంచి కాగితం ఎలా అయితే ఇక్కడ మీకు చిత్తు కాగితమా మంచి కాగితమా అనేది 2024లో చూపిస్తారు జనం. అది మరి పవన్ కళ్యాణ్ గురించి ఇంకేం మాట్లాడతామండి? మొన్నే చూసాం, తెలంగాణలో 8 సీట్లలో పోటీ చేస్తే ఆ బర్రి లెక్క అనే ఆవిడ మీద ఆవిడికి వచ్చిన ఓట్లు కూడా, డిపాజిట్లు కూడా ఆ పవన్ కళ్యాణ్ నిలబెట్టిన క్యాండిడేట్లకి రాలా. ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాదు, కార్పొరేటర్ కాదు, వార్డు నెంబరు కాదు. ఆయన గురించి ఎందుకు మనం మాట్లాడుకోవడం? ఇంకా ఆయన ఎంతసేపు చంద్రబాబు సూట్ కేసు ఇచ్చాడా, సూట్ కేసు తీసుకున్నామా, వెళ్ళామా, ఆయన రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివామా? ఎందుకు పవన్ కళ్యాణ్ ఏం ఉపయోగం? అలాంటి పవన్ కళ్యాణ్లు 10 మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు. అది అంటే ఈ రాష్ట్రంలో అరాచకం పాలన పెరిగిపోయింది. ఈ రాష్ట్రానికి వైసీపీ విముక్త పాలన అందిస్తాను నేను, జనసేన చంద్రబాబు నాయుడు నేను కలిసి నాకు బూతులు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని కదిపే ఇప్పుడు ఎవరు ఉండరండి. అదేందా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏంటో ఇప్పుడు చూస్తున్న ప్రజానీకం తెలుసు. ప్రజానీకం అంతా చూసింది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఆయన పాలన ఏంటనేది అందరికీ అర్థమైంది. 2024లో కూడా చూపిస్తారు ప్రజలు. మరి వాళ్ళేమో జనసేన టీడీపీ కలిసి 160 సీట్లు గెలుస్తామన్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 175 అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారికి 175 రాకపోవచ్చు, కానీ మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు. అది మాత్రం ఖచ్చితం. పులివెందులు కూడా గెలుస్తామన్నారు కదా టీడీపీ వాళ్ళు. పులివెందుల ముందు చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే వాళ్ళు పులివెందుల గెలిచినట్టే. చంద్రబాబు నాయుడే 2 చోట్ల పోటీ చేస్తాడు ఈసారి. ఒకటి కుప్పం, ఒకటి విజయవాడ. ఎలా తెలుసు అంటే వస్తుంది చూడండి. ఆయన ప్లాన్ ఏంటంటే అది నెక్స్ట్. మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారంటారు? పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఇక పొద్దున్న విజయవాడలో పోటీ చేస్తాడు, సాయంత్రం కాకినాడలో పోటీ చేస్తా అంటాడు. ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో ఆయనకే తెలీదు. ఆయన గురించి మనం ఏం చెప్తాం? ఇంకా పవన్ కళ్యాణ్ గారు పొత్తు మీద వెళ్తున్నారు, అలాగే సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఎలా ఉండిపోతుంది పరిణామాలు? ఏమండి, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద
పవన్ కళ్యాణ్ చంద్రబాబే కాదు, రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ అవ్వదు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు అలా ఉన్నాయండి. అది అంటే సంక్షేమ పథకాలే అభివృద్ధి కాదు, రాష్ట్రం అభివృద్ధి లేదని చెప్పడం జరుగుతుంది. ఎలా చూడొచ్చు? అంటే పేదవాడిని, చనిపోయిన మూమెంట్లో ఉన్నవాడిని సంక్షేమ పథకాల ద్వారా బతికించడం అభివృద్ధి కాదా? ఏమంటారు? అభివృద్ధి కాకది. చనిపోయే మూమెంట్లో ఉన్న పేదవాడికి వాడికి ఒక చేయూతను అందించి నీకు నేనున్నాననే వ్యక్తి ఉన్నప్పుడు అది అభివృద్ధి కాకుండా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ వెళ్తున్నారు, తర్వాత ఇంకో పక్క ఏమో జనసేన టీడీపీ కలిసి వస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుంది మామూలుగా, ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది మామూలుగా. ఇప్పుడు ఎలా ఉంది అలాగే ఉంటుంది. అంటే ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఎవరు సీఎం అవకాశం? జగన్కి ఎక్కువ వస్తే, అంటే అంతకుముందు వచ్చినన్ని రావు, కొద్దిగా తగ్గుతుంది. అంటే మరి ఈ రాష్ట్రంలో అరాచక పాలన పెరిగిపోయింది, మరి ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త పాలన అందిస్తామని పవన్ కళ్యాణ్ గారు లేదు అంతా ఉట్టిలేదు. సార్ ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు? కొద్దిగా పుంజుకుంటాడు అంతేగాని మరీ భారీగా ఉండదు. కొద్దిగా మొన్న అసలు ఆయన కూడా గెలవలేదు, ఈసారి గెలుస్తాడేమో. మొన్న అయితే ఆయన కూడా గెలవలేదు కదా, ఈసారి గెలుస్తాడు అతను అంతే. మరి రాష్ట్రం మరి అలాగే ఇప్పుడు యువకాలం కూడా పూర్తి అయిపోయింది, రాష్ట్రంలో ఎలా ఉంటుంది అంటారు? ఎక్కడ జరిగింది యువకాలం? ఏం జరిగింది అసలు? దానివల్ల ఉపయోగం ఏముంది అసలు? మరి ఆ యోగాలలో ప్రజల యొక్క కష్టాలు చూశాను చెప్పి అంటున్నాడు. ఏం కష్టాలు చూసాడు? హలో సార్, వస్తాం. కష్టాలు ఏముండే చూస్తాకి. మరి చంద్రబాబు నాయుడు గారు, ఆయన గారు వస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగానే ఉంటుంది. అంటే మరి రాష్ట్రంలో అప్పుల పాలు అయిపోయింది, నేను వస్తే అభివృద్ధి సృష్టిస్తే ఇస్తాను అంటున్నాడు. ఏం లేదు, ఉండదు. ఇప్పుడు 14 సంవత్సరాలు చేసాడు, ఏం సృష్టించాడు? ఏం అవ్వదు. అంటే బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పుకుంటారు, ఎవరి కలిసి చెప్పుకుంటారు అంతే. అదే మళ్ళీ ఈయన వస్తేనే మళ్ళీ కొద్దిగా ఇంకా అభివృద్ధి పెరుగుద్ది. 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అన్నీ పెడతారు, ఎవరైనా పెడతారు ఎలక్షన్ ముందు. ఆర్టీసీ ప్రయాణం మీ ఆటోల వాళ్ళ మీద ఎంత వరకు పడే అవకాశం ఉంది? ఎంత మరి ఇబ్బందిగా అది, వాళ్ళు లేడీస్కి ఉచితం అయినసరికి మాకు ఇబ్బందే కదా. మరి అక్కడ చేస్తున్నారు కదా, తెలంగాణలో ధర్నా చేస్తాను అనుకుంటాం. ఇప్పుడు మాకు ఎక్కేది ఎక్కువ % లేడీస్, వాళ్ళ వల్లనే మాకు కొద్దిగా ఇంటికాడ నుంచి బయటికి రాలేక గమని ఇంటికి బుక్ చేసుకోవటం, ఆటోని ఇంటికి వెళ్ళి కిరాయి తిప్పుతాం. అందువల్ల లేడీస్ వల్ల మాకు కొద్దిగా ఆదాయం కూడా, జెంట్స్ వల్ల ఏం లేదు. అలాంటిది వాళ్ళకి ఉచితం పెడితే షాపింగ్కి వెళ్తారు, బయటకు వస్తారు, గమన ఆటో మాట్లాడుకుందాం అనుకున్న వాళ్ళు బస్సు రంగని బస్సు ఎక్కేస్తారు, ఉచితమే కదా అని. అప్పుడు మాకు పోయినట్టే కదా. మన పర్సంటేజ్ కొద్దిగా తగ్గిస్తే బెటర్ అయ్యేది. అయినా ఎవరో తెలంగాణలో మొత్తం ఉచితమైన జరిగి కొద్దిగా ఇబ్బంది ఆటో వాళ్ళకి. మొత్తం పడిపోయినట్టు, ఇబ్బంది కదా, పడిపోయినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాడు. అది దేనికండి? ఆటోకే. ఇప్పుడు ఆటోకి కట్టుకోమని ఇన్సూరెన్స్ 7,000 దాకా ఉంది, అది కట్టుకుని చిన్న చిన్న రిపేర్లు చేసుకోమని 10,000 వేస్తున్నాడు. అది ఆటో ఓనర్స్కి, అది డ్రైవర్లకి ఏమి ఉండదు. ఓనర్స్కి ఆటో ఎవరి పేరు ఉందో ఆయనకి వాళ్ళకే పడుతుంది.